హాయ్ గాయ్స్, ఈ రోజు మనం రీసెంట్ గా రిలీజ్ అయిన కొరియన్ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు ఫాలోవింగ్. ఇది మిస్టరీ థ్రిల్లర్. అరెరెరెరే ఏం సినిమా. ఈ సినిమాలో ఉండే ట్విస్టులు బిత్తరపోయేలా చేస్తుంటాయి. స్టోరీ మొత్తం ఆసక్తికరంగా సాగుతుంది. వన్ లైనర్ చెప్పుకోకుండా డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నడుపుతున్న అతన్ని చూపించారు. ఇతడే ఈ సినిమా హీరో. ఎవడి పిచ్చి వాడికి ఆనందం అన్నట్లు హీరో ఇంట్లో పుట్టను పెట్టి చీమలను పెంచుతున్నాడు. అప్పుడప్పుడు వాటితో మాట్లాడి రిలాక్స్ అవుతుంటాడు. ఇది చాలదన్నట్లు అతనికి ఇంకో పిచ్చి కూడా ఉంది. తన పక్కన ఉన్నవారు ఏదైనా చేస్తుంటే ఫుల్ ఫోకస్ పెడతాడు. ఎవడైనా పక్కన కూర్చొని ఫోన్ గెలుపుతున్నాడే అనుకో, వాడు ఫోన్ లో ఏం చేస్తున్నాడు, ఎవరికి మెసేజ్ చేస్తున్నాడు, ఏమని చేస్తున్నాడని కళ్ళతోనే స్కానింగ్ చేస్తాడు. ఇప్పుడు ఆఫీస్ కు వచ్చాడు. తన ఇంటిని అమ్మేయమని అతని దగ్గరకు వచ్చేవారు ఎవరైనా క్లయింట్ వస్తే ఇల్లు చూపించమని తాళాలు ఇచ్చి వెళ్తుంటారు. ఆ తాళం చెవులను తీసుకుని ఎవరూ లేని సమయంలో ఆయా ఇళ్లలోకి దూరుతాడు. డబ్బు, నగలు అని ఏవీ కొట్టేయడు. కానీ ఇల్లు అమ్మేయాలని తన దగ్గరకు వచ్చేవారు బిజినెస్ విషయంలో వారేంటో తెలుసు. కానీ పర్సనల్ గా వారి స్వభావం అతనికి తెలియదు కదా. అందువల్ల ఇంట్లోకి దూరి వారు పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే దురద అతనికి ఎక్కువ. అందుకే ఇలా ఇళ్లలోకి దూరుతుంటాడు. ఇంట్లో ఉన్న వస్తువుల ద్వారా వారి స్వభావాన్ని అంచనా వేస్తుంటాడు. ఆయా ఇళ్లలోకి వెళ్ళినట్లు అతనికి గుర్తుండాలని ఆయా ఇళ్లలో అనవసరమైన వస్తువులను పట్టుకుని అదే ఇంట్లో ఫోటో దిగుతాడు. తర్వాత దాన్ని తీసుకొచ్చి అతని ఇంట్లోని గోడకు అతికిస్తాడు. ఆ గోడకు ఉన్న ఫోటోలు అన్ని ఇన్ని కావు, ఆ గోడే నిండిపోయింది. దీన్ని బట్టే అతడు ఎన్ని గోడలు దూకాడో అర్థం అవుతోంది. సీన్ కట్ చేస్తే రెస్టారెంట్ లో కూర్చుని ఒక అమ్మాయి యొక్క ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాడు. ఆమెనే హీరోయిన్. 5 నెలల క్రితం హీరోయిన్ ను మొదటిసారి చూశాడు. అప్పుడు ఆమె ఒక హాట్ డాగ్ తింటూ ఇప్పుడే నేను పిజ్జా తిన్నా అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. పక్కనున్న వారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే దురద ఎక్కువ కదా. అందువల్ల ఆమె ఏం పోస్ట్ చేస్తుందో తెలుసుకోవాలని నిఘా పెట్టాడు. చూసి ఒసే దుర్మార్గురాలా, హాట్ డాగ్ తింటూ పిజ్జా తిన్నానని పోస్ట్ చేస్తావా అని అనుకుంటాడు. నువ్వు గోబెల్స్ కే చెల్లెల్లా ఉన్నావే, నీ నిజమైన క్యారెక్టర్ తెలుసుకుని తీరాల్సిందే అనుకుంటాడు. అప్పటి నుంచి ఆమెను ఫాలో అవుతున్నాడు. మొదటి రోజే ఆమె ఇల్లు ఎక్కడ అని తెలుసుకున్నాడు. ఆమె పోస్ట్ బాక్స్ లో ఉన్న లెటర్ ద్వారా ఆమె పేరును కనుక్కున్నాడు. ఆ పేరు ద్వారా సోషల్ మీడియాలో ఆమె ప్రొఫైల్ కనుక్కున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్ ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. ఆమె సామాజిక కార్యకర్త కూడా. చాలా కుక్కలను దత్తత తీసుకుంటోంది. పిల్లులు రోడ్లపై కనిపిస్తే వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇదంతా చూసిన తర్వాత ఒక ఆమె ఇంత మంచిదానిలా ఎలా ఉంటుంది అని అనుకుంటున్నాడు. ఇందుకోసమైనా ఈమె గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అతనికి ఇంకా ఆసక్తి కలిగింది. అందువల్ల హీరోయిన్ ఇంట్లో లేని సమయంలో ఒకసారి ఆమె ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె ఇంటి యొక్క పాస్వర్డ్ అతనికి తెలియలేదు. అందువల్ల ఆ రోజు అతడు ఇంట్లోకి వెళ్ళలేకపోయాడు. నెక్స్ట్ టైం అక్కడికి వచ్చినప్పుడు పాస్వర్డ్ తెలుసుకోవాలని ఒక స్టిక్కర్ తెచ్చాడు. డిస్ప్లే పై ఆ ప్లాస్టర్ ను అతికించాడు. ఆ తర్వాత దాన్ని ఇంటికి తీసుకొచ్చి దానిపై పౌడర్ కొట్టాడు. ఒక 4-5 నెంబర్లను మాత్రమే పాస్వర్డ్ గా పెట్టుకుంటారు కదా, కంటిన్యూగా ఆ నంబర్లనే ఒత్తుతుంటారు. స్టిక్కర్ పైన పౌడర్ వేస్తే అది ఎక్కడెక్కడ అనేది కరెక్ట్ గా తెలుస్తుందని అనుకున్నాడు. ఆ ప్రయత్నం కూడా చేశాడు. కానీ అది కూడా ఫెయిల్ అయింది. ఆరచ్చే ఎలారా ఆమె ఇంట్లోకి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు. మరుసటి రోజు ఆఫీస్ లో కూర్చుని ఆలోచిస్తున్న క్రమంలో హీరోయినే ఆఫీస్ కు వచ్చింది. వెతుక్కుంటూ వెళ్తున్నది చెంతకే వచ్చినట్లు ఆమెను చూడగానే అయ్యయ్యో నేను ఫాలో అయ్యేది ఆమెకు తెలిసిపోయిందా అని అనుకుంటున్నాడు. కానీ హీరోయిన్ అందుకోసం రాలేదు. తన ఇంటిని అమ్మించి పెట్టవా అని అడగడానికి వచ్చింది. సుమారుగా హీరోయిన్ ను అతడు 3 నెలలుగా ఫాలో అవుతున్నాడు. కానీ కొంచెం కూడా ఆమెను తెలిసినట్లే అతడు చూపించుకోలేదే. ఇల్లే కదా అమ్మి పెడతానండి, కానీ దానికంటే ముందు మీ ఇంటి పాస్వర్డ్ నాకు తెలియాలి అంటున్నాడు. ఎందుకంటే ఇంట్లో మీరు లేకపోయినా కూడా కస్టమర్ వస్తే ఇల్లును చూపించాలి కదా అని సర్ది చెప్పాడు. ఇలా ఇంట్లోకి వెళ్ళడానికి ఒక బిట్టేశాడు. కానీ అతని ప్లాన్ ఆమెకు తెలియదు కదా. అందువల్ల దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు ఇంటి తాళం చెవి తీసి అతనికి ఇచ్చింది. ఇంకేముంది, వెతకబోయింది కాలికే తగిలింది. ఇక స్ట్రైట్ గా బండి తీసుకెళ్లి ఆమె ఇంటి ముందు ఆపాడు. ఆ రోజు రాత్రే హీరోయిన్ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే మంచి సువాసన వస్తోంది. ఆమె ఇంటిని అంత జాగ్రత్తగా చూసుకుంటోంది. ఆమె యూజ్ చేసే వస్తువులు, ఆమె యూజ్ చేసే పర్ఫ్యూమ్, ఇలా అన్ని వస్తువులను చెక్ చేశాడు. ఆ తర్వాత బాత్రూమ్ లోకి వెళ్ళాడు. ఇంట్లో ఏవీ గెలకకుండా ఎలాగైతే ఉందో అలాగే పెట్టాడు. కానీ తను ఈ ఇంటికి వచ్చినట్లు గుర్తుండాలి కదా. అందువల్ల ఖాళీగా ఉన్న ఒక క్రీమ్ డబ్బాని తీసి ఫోటో తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. సీన్
సీన్ కట్ చేసి హీరోయిన్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టులను చూపిస్తున్నారు. ఒక రోజు హీరోయిన్ రోడ్ లో నడుచుకుంటూ వచ్చేటప్పుడు రోడ్డుపై తిరుగుతున్న పిల్లిని ఆమె చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటుంది. ఆ పిల్లి కాలికి దెబ్బ తగిలింది. ఆ పిల్లిని హాస్పిటల్ కు తీసుకెళ్లేది కూడా హీరోయిన్ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ గా పెట్టింది. ఇదంతా కూడా హీరోయిన్ వెనకే ఫాలో అవుతున్న హీరో కూడా చూశాడు. ఇలా 5 నెలలుగా ఆమెను ఫాలో అవుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఆమె ఇంటికి 2 సార్లు వెళ్ళాడు. ఇప్పుడు ముచ్చటగా 3వసారి వెళ్తున్నాడు. క్యాజువల్ గా హీరోయిన్ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు హీరోకు ఒక సూపర్ ట్విస్ట్ పెట్టారు. హీరో లోపలికి వెళ్లి చూసి అదిరిపడ్డాడు. ఎందుకంటే సోఫాలో హీరోయిన్ రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె చుట్టూ చాలా రక్తం పడి ఉంది. ఆమెను చూసి అతని కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఏంట్రా ఇది, ఈ అమ్మాయి ఇలా పడి ఉంది, ఈ విషయం పోలీసులకు చెబుదామా వద్దా? నేను వేరే ఈ ఇంట్లోకి దొంగతనంగా వచ్చాను, పోలీసులకు చెప్తే వాళ్ళు నా తిత్తి తీస్తారు. ఇలా అతని మైండ్ లో చాలా ఆలోచనలు వస్తున్నాయి. ఒకానొక సమయంలో ఏమనుకుంటున్నాడంటే, నేను ఇప్పుడు గాని పోలీసులకు చెప్తే ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఆ హత్యా నేరం నాపై వేసినా వేస్తారు. అందువల్ల ఏం చేద్దామంటే ఈ ఇంటిని కస్టమర్లకు చూపిస్తున్నట్లు తీసుకొని వద్దాం. ముగ్గురు కలిసి డెడ్ బాడీని చూసామని అనుకో, ఎలాంటి సమస్య రాదనుకుంటాడు. ఇప్పుడు హీరో ఎలాగైతే లోపలికి వచ్చాడో అలాగే బయటకు వెళ్ళాడు. కొంచెం సేపట్లోనే 2 కస్టమర్లను తీసుకుని ఆ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు లోపలికి వచ్చి చూస్తే ఇంకో ట్విస్ట్ ఎదురైంది. ఎందుకంటే ఈసారి లోపల చూస్తే హీరోయిన్ యొక్క డెడ్ బాడీ కనిపించట్లేదు. ఇంతకు ముందు సోఫా పక్కన చాలా రక్తం పడి ఉండింది, కానీ ఇప్పుడు రక్తపు చుక్క కూడా కనిపించట్లేదు. ఇల్లంతా చాలా క్లీన్ గా ఉంది. ఆహా, అయితే హంతకుడే బాడీని తీసుకుని వెళ్లి ఉంటాడు. నేను వేరే మధ్యలో ఒకసారి ఇంట్లోకి వచ్చి వెళ్ళాను. అలాగైతే అప్పుడు హంతకుడు కూడా ఇంట్లోనే ఉండి ఉంటాడు. అతడు లోపలికి వచ్చినప్పుడు నన్ను చూసి ఉంటాడేమో. ఇప్పుడు ఏం చేసేదిరా అని హీరోకు చాలా భయం వేస్తోంది. సరే, భయపడిపోయి నేనే బయటికి చెప్పొద్దు, 2 రోజులైతే వెయిట్ చేద్దాం, పోలీసులు ఏం చేస్తారో చూద్దామని అనుకుంటాడు. ఆ తర్వాత ఏదో ఒకటి ఆలోచిద్దామని వెయిట్ చేశాడు. 2 రోజులైనా కూడా హీరోయిన్ గురించి ఎలాంటి విషయాలు తెలియరాలేదు. ఇదే టైంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన హీరోయిన్ ఫ్రెండ్ ఒక ఆమె, నా ఫ్రెండ్ 2-3 రోజులుగా కనిపించట్లేదని స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. నెక్స్ట్ కేసును విచారిస్తున్న ఇన్స్పెక్టర్ నేరుగా హీరో దగ్గరికి వెళ్ళింది. హీరో ఉదయం ఆఫీస్ కు వెళ్ళినప్పుడు అతనికి ఎవరి నుంచో రెడ్ కలర్ లెటర్ ఒకటి వచ్చింది. ఆ ఎన్వలప్ ను ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ ఇంట్లో ఆమె డెడ్ బాడీగా పడి ఉంది కదా, ఆ ఫోటో, ఇంట్లోకి హీరో వచ్చాడే ఆ ఫోటో, దాంతో పాటు రక్తం మధ్యలో చిన్నదిగా ఒక వెంట్రుక ఉంది. ఆ వెంట్రుక హీరోదై కూడా ఉండొచ్చు. రే, ఇదంతా ఎవరు చేస్తున్నారా అని అతడు అదిరిపడ్డాడు. అప్పుడు ఎవరి నుంచో హీరోకు కాల్ వచ్చింది. సీన్ కట్ చేస్తే కొన్నాళ్ల క్రితం హీరో వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆమె డెడ్ బాడీని కాల్చిన తర్వాత బూడిద తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టి భద్రంగా దాచిపెట్టాడు. ఇప్పుడు హీరో ఇంట్లో ఉన్న అక్కడికి వెళ్ళాడు. నిన్న ఆ ఇంట్లోకి ఎవరో వచ్చినట్లున్నారు. ఆ బూడిద ఉన్న బాక్స్ ను ఏదైతే ఒక చోట పెట్టాడో అక్కడ ఉన్న గ్లాస్ డోర్ ను పగలగొట్టి లోపల ఉన్న హీరో వాళ్ళ అమ్మ ఫోటోను చింపేసి పడేశారు. ఇదే టైంలో హీరోను విచారించడానికి బయలుదేరిన ఇన్స్పెక్టర్ హీరో యొక్క ఆఫీస్ కు వచ్చింది. ఇప్పుడు పోలీసులను చూడగానే హీరో భయపడుతూ ఉన్నాడు. కానీ తనకు తానుగా ఏదో ఒకటి వాగకూడదని జాగ్రత్త పడుతున్నాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు చాలా తెలివిగా సమాధానాలు చెప్తున్నాడు. హీరోయిన్ కనిపించకుండా పోయిన రోజు మీరు ఎక్కడున్నారు అని ఇన్స్పెక్టర్ అడుగుతోంది. అతడు అప్పుడు చాలా అబద్ధాలు చెప్పాడు. సరేనండి, హీరోయిన్ యొక్క డూప్లికేట్ కీ మీ దగ్గర ఉంటుంది కదా, ఆ కీని మాకు కొంచెం ఇస్తారా అని ఇన్స్పెక్టర్ అడిగింది. అక్కడ ఏవైనా ఎవిడెన్స్ దొరుకుతాయేమో కొంచెం వెతకాలి అని చెప్పింది. కీ తీసుకుని ఆ ఇంటికి వెళ్లి ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. అప్పుడు హీరో గుండె డక్కు డక్కు మరి కొట్టుకుంటోంది. లోపలికి వెళ్లిన వాళ్ళకి నాకు సంబంధించిన వస్తువులు ఏవైనా దొరుకుతాయా అని భయపడుతున్నాడు. అప్పుడు హీరోయిన్ ఇంటికి ఆపోజిట్ లో ఉన్న బిల్డింగ్ దగ్గరికి వెళ్లి అక్కడ దాక్కున్నాడు. కిటికీ గుండా లోపల ఏం జరుగుతుందో మొత్తం చూస్తున్నాడు. ఇంటికి వెళ్లిన ఇన్స్పెక్టర్ మొత్తం చెక్ చేస్తోంది. సోఫా కింద రక్తపు మరక ఉండడం చూసింది. రక్తాన్ని క్లీన్ చేసిన వాళ్ళు అక్కడ సరిగా క్లీన్ చేయలేదు. ఆ రక్తాన్ని చూసిన ఇన్స్పెక్టర్ వెంటనే ఫోరెన్సిక్ టీమ్ ను రప్పించింది. ఇంకోవైపు హీరో చాలా భయపడుతున్నాడు. పోలీసులు ఏదో కనిపెట్టారని తెలియగానే ఇంకా అయిపోయిందిరా, ఇక నేను జైలుకి వెళ్లాల్సిందే అనుకుంటున్నాడు. ఎలాగూ పోలీసులు వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తారు, ఆలోపు నిజమైన హంతకుణ్ణి పట్టుకోవాలని అనుకుంటున్నాడు. వేగంగా ఇంటికి వెళ్ళాడు. హీరోయిన్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అందువల్ల అక్కడి నుంచే ఎవరైనా ఆమెను ఫాలో అయి ఉంటారు. ఇలా అనుమానంతో హీరోయిన్ పెట్టిన వీడియోలన్నిటినీ చూస్తున్నాడు. అందులో ఉన్న కామెంట్స్ చదువుతున్నాడు. హీరోయిన్ కుక్కలను దత్తత తీసుకుని పెంచుతుంది కదా, అప్పుడు చాలా మంది ఆమెను ప్రశంసిస్తూ మెసేజ్లు పెట్టారు. మీరు ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని చాలా మంది డొనేషన్లు ఇచ్చారు. ఆ వచ్చిన డొనేషన్ లో
ఒక్కో రూపాయి కూడా తను దేనికి ఖర్చు చేసిందో అన్ని లిస్టు వేసి అందులో పెట్టింది. అప్పుడు ఒక్కో వీడియో కింద ఉన్న కామెంట్స్ చదువుతూ ఎవరు హీరోయిన్ ను చంపడానికి అవకాశం ఉంది అని ఆసక్తిగా చూస్తున్నాడు. కామెంట్ లో ఎవరు హీరోయిన్ ను బాగా తిట్టారు అని అంతా వెతుకుతున్నాడు. అప్పుడు ఒక కామెంట్ ఏముందంటే, దీని యొక్క హీనమైన బతుకు గురించి నేను ఒక వీడియో చేశాను, ఇక్కడ క్లిక్ చేసి చూడండి అని ఒక లింక్ ఉంది. హీరో ఆ లింక్ లోకి వెళ్లి చూస్తే అక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతోంది. ఈ అమ్మాయి ఎవరంటే హీరోయిన్ కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందే ఆ అమ్మాయే ఈమె. అక్కడ నా ఫ్రెండ్ మిస్ అయిందని కంప్లైంట్ చేసి ఇక్కడ మాత్రం హీరోయిన్ గురించి చాలా అసహ్యంగా మాట్లాడుతోంది. అది కూడా ఒక బతికేనా? తను తిన్నది చేసింది అంతా వీడియోలు పెట్టి డొనేషన్లు అడిగి బతుకుతోంది. మీరు దానికి సపోర్ట్ చేస్తూ డొనేషన్లు కూడా ఇస్తున్నారు. ఏం మనుషులయ్యా మీరు అని ఆ వీడియోలో మాట్లాడింది. అప్పుడు ఇంకొన్ని వీడియోలో ఆమె ఇంటి లొకేషన్ కూడా ఉంది. ఆమె ఇంట్లో లేని సమయంలో హీరో ఆమె ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఇంకో ట్విస్ట్ ఎదురైంది. ఇంతకు ముందు హీరో యొక్క ఆఫీస్ కు రెడ్ కలర్ ఎన్వెలప్ లో ఒక లెటర్ వచ్చింది కదా, సేమ్ రెడ్ కలర్ ఎన్వెలప్స్ ఈ ఇంట్లో ఉన్నాయి. అలాగైతే ఈమెనే లెటర్ పంపించి ఉంటుంది అనుకుంటున్నాడు. ఓహో, అయితే ఇదంతా నువ్వే చేస్తున్నావా అనుకున్నాడు. ఎన్వెలప్ కింద ఉన్న ఒక జిరాక్స్ పేపర్ ను చూశాడు. అందులో బీ విత్ యూ అనే ఇన్స్టాగ్రామ్ ఐడితో ఈ అమ్మాయి చేసిన చాట్ లిస్ట్ ఉంది. బీ విత్ యూ అనే ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఉన్న అతడు ఈ అమ్మాయితో చాలా గలీజ్ గా మాట్లాడాడు. ఆ పేరును చూడగానే ఈ పేరును నేను ఎక్కడో చూసానే అని హీరో అనుకుంటున్నాడు. ఎక్కడ చూసాను అని బాగా గుర్తు చేసుకున్నాడు. ఇదే ఐడి నుంచి హీరోయిన్ యొక్క కామెంట్ల కింద చాలా కామెంట్స్ పెట్టారు. చాలా అసహ్యకరంగా కామెంట్లు చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లోనే అతడు సిస్టమ్ ఓపెన్ చేశాడు. బీ విత్ యూ అనే ప్రొఫైల్ ను ఓపెన్ చేశాడు. ఆ ఐడికి సంబంధించిన వ్యక్తి యొక్క ఫేస్ చూపించారు. అతడు హీరోయిన్ వీడియోలకు కామెంట్ చేయడమే కాదు, హీరోయిన్ తన ప్రొఫైల్ లో ఎలాంటి ఫోటోస్ అయితే పెట్టిందో, ఎక్కడెక్కడికి వెళ్లి ఫోటోలు తీసుకుందో అతడు కూడా అక్కడికే వెళ్లి ఆ ఫోటోలు తీసుకున్నాడు. అచ్చం అలాగే ఫోటోలు తీసుకుని ఇతడు తన ఐడిలో పోస్ట్ చేశాడు. ఉదాహరణకు హీరోయిన్ ఒక చోటుకు వెళ్లి బ్యాగ్ ను చేతిలో పట్టుకుని ఫోటో దిగింది అనుకోండి, అతడు కూడా అక్కడికే వెళ్లి బ్యాగ్ ను చేతిలో పట్టుకుని ఫోటో దిగుతాడు. సుమారుగా అన్ని ఫోటోలు ఇలాగే ఉన్నాయి. దీన్ని బట్టే హీరోయిన్ పై అతడు ఎంత కోపంతో ఉన్నాడో అర్థమవుతోంది. అతడు ఎంత తిడుతూ కామెంట్లు పెట్టినా కూడా హీరోయిన్ రియాక్ట్ కాలేదు. ఒకానొక సమయంలో నువ్వు నాతో మాట్లాడలేదంటే నిన్ను చంపేస్తా అని కూడా కామెంట్ పెట్టాడు. అలాగైతే వీడే ఏదో చేసి ఉంటాడని హీరో అనుకున్నాడు. ఇలా ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఒక షాక్ ఎదురైంది. అతడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్లు హీరో ఫీల్ అవుతున్నాడు. ఇదే టైంలో ఎవరో పాస్వర్డ్ వేస్తున్న సౌండ్ వినిపించింది. అప్పుడు హీరో లోపలికి వెళ్తుంటే హీరో వెనకే హెల్మెట్ తగిలించుకుని ఎవరో అతని వెనకే వచ్చారు. ఒకే సమయంలో హీరో వెనక వచ్చిన వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అదే టైంలో లోపల ఉన్న వాళ్ళు కూడా హీరోపై అటాక్ చేస్తున్నారు. ఇద్దరి తలలకు కూడా హెల్మెట్లున్నాయి. వాళ్ళ ముఖాలు అతనికి కనిపించలేదు. ఇద్దరూ కలిసి హీరోను బాగా కొడుతున్నారు. ఈ ఫైటింగ్ మధ్యలో హీరో ఒకరి తలకు ఉన్న హెల్మెట్ ను తీశాడు. అప్పుడు అతని ముఖం చూశాడు. వేరే ఎవరో కాదు, బీ విత్ యూ అనే ఐడి ఉంది కదా, అతడే అక్కడికి వచ్చాడు. రేయ్, ఆమెను చంపేసి ఇప్పుడు నన్ను కూడా చంపడానికి వచ్చావా అనుకుంటున్నాడు హీరో. ఇక్కడే ఉండండ్రా, మీ సంగతి చెప్తా అని లోపలే పెట్టి వాళ్ళని లాక్ చేశాడు. స్టేషన్ కు వెళ్లిన హీరో జరిగిందంతా చెప్తున్నాడు. హీరో ఇంటి పక్కన ఉండే సీసీటీవీ కెమెరాను చెక్ చేస్తున్నారు. ఎవరో ఇద్దరు హీరో యొక్క ఇంట్లోకి వెళ్తున్నారనేది కనిపించింది. కానీ అందులో కూడా వారి ఫేసు క్లియర్ గా కనిపించలేదు. ఇదంతా చూసిన తర్వాత ఇన్స్పెక్టర్ హీరో ఇద్దరు కలిసి హీరో ఇంటికి వస్తున్నారు. వచ్చేటప్పుడే ఇన్స్పెక్టర్ కు హీరో చెప్తున్నాడు, ఏమండి, నేను అనలైజ్ చేసిన దాంట్లో హీరోయిన్ కు ఎనిమి అని ఒక అమ్మాయి ఉంది. ఆమె బీ విత్ యూ అనే అతడు. వీళ్ళిద్దరూ కలిసే హీరోయిన్ ఏమో చేశారండి అని అంటున్నాడు. ఇది చాలదన్నట్లు నన్ను చంపడానికి వచ్చారు అని చెప్పాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్, నువ్వు చెప్పే దాంట్లో ఏదైనా లాజిక్ ఉందా అంటోంది. హీరోయిన్ చంపిన అమ్మాయే పోలీస్ స్టేషన్ కు వచ్చి తన ఫ్రెండ్ కనిపించట్లేదని ఎవరైనా కంప్లైంట్ చేస్తారా? ఎందుకు ఇలా వాగుతున్నావు? మొదట తలుపు తెరువు అంది. లోపలికెళ్లి చూస్తే ఇంకో ట్విస్ట్ ఎదురైంది. హీరోను చంపడానికి వచ్చిన బీ విత్ యూ అనే ప్రొఫైల్ ఉన్న అతడు ఊరికి వేలాడుతున్నాడు. ఇంకోవైపు హీరో చాలా ఇష్టంగా ఆ చీమల పుట్టను పెంచాడు కదా, అక్కడ ఉన్న ఒక అద్దాన్ని పగలగొట్టి ఆ పుట్టను మొత్తం నాశనం చేశారు. కింద పడిన మట్టిలో వేరే రెడ్ కలర్ ఎన్వలప్ ను అక్కడ తగిలించారు. ఆల్రెడీ ఇలాంటి ఒక కవర్ లో ఏముందో హీరో ఇంతకు ముందు చూశాడు కదా, ఇప్పుడు కూడా అలాంటి ఏవైనా విషయాలున్నాయి అనుకో, ఇక హీరోకు చావే. అందువల్ల ఇన్స్పెక్టర్ కు తెలియకుండా దాన్ని తీద్దామని హీరో అనుకుంటున్నాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఆ ఎన్వలప్ ను చూసి ఓపెన్ చేసింది. ఇంతకు ముందు హీరో ఏ ఫోటోలనైతే చూశాడో అవన్నీ ఇందులో ఉన్నాయి. అప్పుడు దాన్ని బట్టి ఇన్స్పెక్టర్ ఏం చెప్తోందంటే, నువ్వేరా
సరేరా హీరోయిన్ ను బీ విత్ యు అనే అతన్ని చంపేశావు, ఇక పదరా అత్తారింటికి అని అంటుంటే ఏమ్మా నేనెందుకు వాళ్ళని చంపుతా అంటున్నాడు. మీరే చూసారు కదా మేడం, ఇద్దరు దొంగతనంగా నా ఇంట్లోకి వచ్చారని, వాళ్ళను నేనెందుకు హత్య చేస్తా అని హీరో అంటున్నాడు. హీరో ఎంత చెప్పినా కూడా ఇన్స్పెక్టర్ నమ్మట్లేదు. ఇక వేరే దారి లేక హీరో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ కు తన అసిస్టెంట్ ద్వారా ఒక విషయం తెలిసిందే. ఈ బీ విత్ యు అనేవాడు హీరోయిన్ ను ఫాలో అయినట్లు ఇంతకు ముందే స్టేషన్ లో ఒక ఫిర్యాదు నమోదైంది. ఇంతకీ ఆ ఫిర్యాదుని ఎవరు చేశారంటే హీరోయిన్ కాదు. హీరోయిన్ కనిపించట్లేదని ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది కదా, ఆ అమ్మాయే ఈ బీ విత్ యు అనే వాడిపై కూడా కంప్లైంట్ చేసింది. ఇదే టైంలో హీరో ఇంట్లో హీరో దొరికిపోయేలా ఒక ఆధారం దొరికింది. అదేంటంటే హీరో యొక్క షూ కింద రక్తపు మరక ఉంది. దాన్ని గాని ల్యాబ్కు పంపిస్తే అది హీరోయిన్ రక్తమా కాదా అనేది తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే హీరోని చూపించారు. అతడు ఎఫ్ఎం వింటున్నాడు. ఈ కేసు గురించి చాలా వివరాలు చెప్తున్నారు. అదంతా వింటున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ యొక్క ఫ్రెండ్ ఉంటుంది కదా, ఆమె ఇంకో వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఫ్రెండ్స్, హీరోయిన్ ను చంపింది ఎవరో తెలిసిపోయింది. హీరో అనేవాడే హీరోయిన్ ను చంపేశాడు అని అందులో మాట్లాడుతోంది. పోలీసులు అతని ఇంటికి వెళ్లి చెక్ చేసినప్పుడు అతని షూలో ఒక రక్తపు మరకను గుర్తించారు. అది హీరోయిన్ యొక్క రక్తమే. దీన్ని బట్టి చూస్తే హీరోయిన్ ను అతడే చంపాడు అని ఆమె మాట్లాడుతోంది. అప్పుడు హీరో తన సోషల్ మీడియా అకౌంట్ ను ఓపెన్ చేసి చూస్తే అందులో అతన్ని బాగా తిడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటి వరకు హీరోకు అర్థం కానిది ఒకే ఒక విషయం, ఇతనికి బీ విత్ యు కు ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు అతడెందుకు నన్ను చంపడానికి వచ్చాడు? ఈ సందేహాన్ని తీర్చుకోవాలంటే అతని ఇంటికే వెళ్ళాలని అనుకున్నాడు. ఇప్పుడు అతని ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతని ఇంట్లో ఒక చీటీ దొరికింది. ఆ చీటీలో ఉన్న ట్విస్ట్ చాలా పెద్దది. ఆ చీటీలో ఒక అడ్రస్ రాసి ఉంది. అది ఏం అడ్రస్ రా అని చూస్తే హీరో వాళ్ళ అమ్మ యొక్క బూడిదను ఒక చోట పెట్టాడే, దాని యొక్క అడ్రస్ అక్కడ రాసి ఉంది. ఇది ఇతని ఇంట్లో ఉందంటే అలాగైతే ఆ అద్దం బాక్స్ ను పగలగొట్టింది కూడా ఇతడే అని అనుకుంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఆ అద్దాన్ని పగలగొట్టడానికి ఇతడు వెళ్ళి ఉండడు. లాస్ట్ టైం చూసినప్పుడు ఆ బూడిద పెట్టిన ఆ జార్ ను లైట్ గా ఓపెన్ చేసినట్లు ఉంటుంది. ఒకవేళ ఇతడు అందులో ఏదైనా పెట్టి ఉంటాడేమో అని సందేహం కలిగింది. వెంటనే తన ఇంట్లోకి వెళ్లిన హీరో ఆ జాడీని తీసుకుని పారిపోతున్నాడు. అప్పుడు ఏడ్చుకుంటూనే ఆ జాడీలో చేయి పెట్టాడు. అందులో కూడా ఒక రెడ్ కలర్ ఎన్వలప్ ఉంది. అది తీసి చూస్తే నువ్వెలాగూ పోలీసులకు చిక్కుతావు అని అందులో రాసి ఉంది. ఇంకా ఏముంది అని లోపల చేయి పెట్టి చూస్తే ఒక కత్తి దొరికింది. ఆ కత్తి పైన వేరే రక్తపు మరక ఉంది. అయితే దీంతోనే హీరోయిన్ ను చంపారని అనుకుంటున్నాడు. హీరోయిన్ ను చంపేసి ఆ నేరం హీరోపై మోపడానికి ఎవరో ఇక్కడ పెట్టి ఉంటారు అని ఆలోచిస్తున్నాడు. హీరోకు సందేహం ఇద్దరిపైనే ఉంది. ఒకటి బీ విత్ యు, అతడు చనిపోయాడు. రెండోది హీరోయిన్ యొక్క ఫ్రెండ్, ఆమె ఎందుకు నన్ను ఇందులో ఇరికించాలని చూస్తోందో హీరోకు అర్థం కావట్లేదు. ఇదంతా తెలుసుకోవడానికి హీరో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. ఇదే టైంలో పోలీస్ స్టేషన్ కు హీరోయిన్ యొక్క అక్క వచ్చింది. ఇన్స్పెక్టర్ కు హీరోయిన్ యొక్క బాల్యంలో జరిగిన కొన్ని విషయాలను ఆమె చెప్తోంది. హీరోయిన్ చిన్న వయసులో డబ్బు కోసం తన సొంత తమ్ముడిని తీసుకెళ్లి అమ్మడానికి ప్రయత్నించిందట. ఇంకోవైపు ఆ అమ్మాయి ఇంటికి వెళ్లిన హీరో ఆమె గొంతు పట్టుకుని, ఏ హీరోయిన్ ను చంపింది నువ్వు, చేసిందంతా చేసి నన్ను ఇరికించాలని చూస్తున్నావేంటే అంటున్నాడు. ఎందుకే ఇలా చేస్తున్నావు అని కోపడుతుంటాడు. అప్పుడు ఆమె ఒక ట్విస్ట్ ఇచ్చింది. రేయ్, బీ విత్ యు హీరోయిన్ ఫాలో అవుతున్నాడని స్టేషన్ లో కంప్లైంట్ చేసింది నేనే. అలా కంప్లైంట్ చేసినందుకు ఆ మెంటలోడు నన్ను కూడా టార్చర్ చేశాడు. అతని నుంచి నేను తప్పించుకోవడం కోసం చాటింగ్ లో ఏం చేశానంటే హీరోయిన్ అని ఒక ఆమె ఉంది, ఆమెను పట్టుకుంటే నీకు అవసరమైనది దొరుకుతుంది అని నేను తప్పించుకోవడానికి ఆమె పేరును చెప్పాను. ఇక అప్పటి నుంచి నాకు ఒకటే భయం పట్టుకుంది. ఎక్కడ వీడి పట్నం వీడి వెళ్లి హీరోయిన్ ఏమైనా చేస్తాడేమోనని అనుకున్నాను. ఆ భయంలోనే స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశాను. రే, నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా? హీరోయిన్ ను తిడుతూ పెట్టిన వీడియోలన్నీ ఉత్తుత్తివే. నేను ఇలా చేసినందుకు హీరోయిన్ నాకు డబ్బిచ్చేది, అందుకోసమే ఇలా చేశానని చెప్పింది. హీరోయిన్ డబ్బిచ్చినప్పుడల్లా ఈమె ఫోటోలు తీసి పెట్టుకుంది. ఆ ఫోటోలను చూపించింది. వాటిని చూసిన తర్వాత కూడా హీరో నమ్మట్లేదు. నువ్వు ఊరికే అలా నటించకే, నీ ఇంట్లో నేను చాలా రెడ్ కలర్ ఎన్వలప్ లను చూశాను. నేను వెళ్లిన చోటు కల్లా ఈ రెడ్ కలర్ ఎన్వలప్ లోనే లెటర్లు పంపిస్తున్నావు, దీనికేం చెప్తావు అని అడిగాడు. ఇదా, ఇవి నావి కాదురా నాయనా, ఈ రెడ్ కలర్ ఎన్వలప్ లన్నీ కూడా హీరోయిన్ వి. ఆమెనే అప్పుడప్పుడు తీసుకొచ్చి నాకు ఇస్తుంది. సరే ఇచ్చింది కదా అని నా ఇంట్లో పెట్టుకున్నాను, అవి నా దగ్గర ఉండడం తప్ప అంటోంది. ఇదంతా విన్న తర్వాత హీరో ముఖం మారిపోయింది. సీన్ కట్ చేసి హీరోయినే తన వాయిస్ ఓవర్ తో తన ఫ్లాష్ బ్యాక్ చెప్తోంది. ఇప్పుడు హీరోయిన్ చిన్న వయసులో ఉన్న ఫ్లాష్ బ్యాక్ నే చూపిస్తున్నారు. ఇంతకు ముందే హీరోయిన్ వాళ్ళ అక్క చెప్పింది కదా, డబ్బు కోసం చిన్న వయసులో మా తమ్ముడినే హీరోయిన్ అమ్మాలని చూసిందని. అది వాస్తవమే. ఈ విషయం
విషయం బయటకు తెలిసిన తర్వాత ఈ కుటుంబంలో నువ్వు ఉండొద్దే అని వాళ్ళ నాన్న ఆమెని ఇంటి నుంచి బయటకు పంపించాడు. హీరోయిన్ వరకు చూస్తే ఆమె రాణిలాగా బతకాలి, కానీ అంత డబ్బు ఆమె దగ్గర లేదు. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒక పబ్ లో జాయిన్ అయింది. అక్కడ కూడా తనకు నచ్చినట్లు ఆమె బతకలేకపోయింది. ఏదో బతుకుతున్నానంటూ అనిపించింది. ఇలాంటి క్రమంలోనే బోరు కొడుతోందని ఒక ఫోటో తీసుకుంది. అప్పుడు ఏం చేసిందంటే ఊరికే ఫన్ చేద్దామని తన చేతికి రక్తాన్ని అంటించుకుని ఫోటో తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. బ్యాక్గ్రౌండ్ లో బ్లడ్ డొనేషన్ చేయండి అని ఒక బోర్డు ఉంది. అది చూసిన ఒక అతడు ఈమె బ్లడ్ డొనేషన్ చేసిందని ఆమెను ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టాడు. అది చూసి ఆమె చాలా సంతోషపడింది. తాను చేయని విషయాన్ని తను చేసినట్లు అంతా భ్రమించి పోస్టులు పెడుతున్నారే, ఇదేదో బాగుందే అనుకుంది. ఇక వేరే దారి లేదు, ఊరంతా మోసం చేస్తూ సోషల్ మీడియాలో వచ్చే డబ్బులతో బతకాలని అనుకుంది. అప్పుడు సోషల్ మీడియాలో అందరిని ఎలా మోసం చేయాలని ఒక రీసెర్చ్ చేసింది. అప్పుడే ఆమెకు ఒక విషయం తెలిసింది. కొరియాలో ఒక అమ్మాయి కుక్కలు పెంచుతాను, పిల్లలు పెంచుతాను, ముసలాళ్లను జాగ్రత్తగా చూసుకుంటానని పోస్టులు పెట్టింది. జనం ఆమెను సపోర్ట్ చేస్తూ చాలా మంది డొనేషన్లు కూడా పంపించేవారు. ఇప్పుడు ఆ అమ్మాయి సూపర్ గా సెటిల్ అయింది అని తెలుసుకుంది. ఇక దీన్నే ఆమె కూడా అనుసరించింది. నేను కుక్కలను దత్తత తీసుకుని పెంచుతున్నా అని కుక్కలను ఇంటికి తీసుకొచ్చేది, కానీ వాటిని సాకటంలో ఆమెకు కొంచెం కూడా ఇష్టం లేదు. ఇదే టైంలో ఆమె అనుకున్నట్లుగానే జనం నుంచి చాలా డొనేషన్లు వచ్చాయి. ఇలా ఒక్కో స్టెప్ ఆమె పైకి వెళ్ళింది. చాలా మంది ఒక విషయం చెబుతుంటారు, ఎప్పుడైతే మనకు శత్రువులు ఉంటారో అప్పుడే ఇంకా ఎదుగుతామని. అందువల్ల తను ఎదగడం కోసం తనే శత్రువులను క్రియేట్ చేసుకుంది. హీరోయిన్ ఫ్రెండ్ గా ఒక అమ్మాయి స్టేషన్ లో కంప్లైంట్ చేసింది కదా, ఆమెకు డబ్బులిచ్చి హీరోయినే తన గురించి తప్పుగా చెప్పించుకునేది. ఇద్దరు ముగ్గురు ఆమెను నమ్మి ఆమెకు సపోర్ట్ చేస్తే అలాంటి టైంలోనే నాకు సపోర్ట్ గా 200 మంది వస్తారని అనుకుని పక్కాగా ప్లాన్ అమలు చేసింది. అప్పుడప్పుడు రెడ్ కలర్ ఎన్వలప్ లో డబ్బులు పెట్టి ఆమెకు ఇచ్చేది. హీరో వచ్చే వరకు ఆమెకు అంతా బాగానే జరిగింది. హీరో ఆమెను ఫాలో చేస్తున్న క్రమంలో ఒక రోజు కుక్కను వాకింగ్ కు తీసుకెళ్లిన హీరోయిన్ హీరోను చూసింది. మొదటిసారి అతడు తనను చూసినప్పుడు ఆమెకు పెద్దగా అతనిపై అనుమానం కలగలేదు. రెండోసారి ఒక పిల్లికి కాలు విరిగిందని హాస్పిటల్ కు తీసుకెళ్లింది కదా, దాన్ని సోషల్ మీడియాలో లైవ్ వీడియోగా కూడా పెట్టింది. కానీ అక్కడ వాస్తవంగా జరిగింది ఏంటంటే కావాలని తనే ఆ పిల్లి యొక్క కాలు విరగొట్టింది. ఆమెనే కాలు విరగొట్టి తనే హాస్పిటల్ కు తీసుకెళ్తున్నానని వీడియో చేసింది. హీరోయిన్ ఆ వీడియోను చేస్తున్న క్రమంలో ఆమె వెనకే ఫాలో అవుతున్న హీరో ఆమె కంటపడ్డాడు. తను పిల్లి కాలు విరగొట్టడం వీడు చూశాడా అని ఆమె భయపడింది, కానీ హీరో చూడలేదు. అప్పటి నుంచే హీరోకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇంకో రోజు రెస్టారెంట్ లో కూర్చున్న హీరోయిన్ ను బయట నుంచి హీరో చూస్తుండడం ఆమె గమనించింది. వీణ్ణే నేను కంటిన్యూగా చూస్తున్నానంటే వీడు నన్ను ఫాలో అవుతున్నాడు అని అనుకుంది. నేను సోషల్ మీడియా ద్వారా ఏమేమి మోసాలు చేస్తున్నానో వీడికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామని ఇంటికెళ్లి ఆమె చాలా ఆలోచిస్తోంది. అప్పుడే హీరో కథ ముగించడానికి ఆమెకు ఒక ఐడియా వచ్చింది. హీరో తన ఇంటికి వస్తేనే తన ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకుని కావాలనే అతని దగ్గరికి వెళ్ళింది. ఆమె ఇంటిని అమ్ముతున్నట్లు చెప్పి ఇంటి యొక్క కీని అతనికి ఇచ్చింది. ఆ తర్వాత హీరోను తన ఇంటికి రప్పించింది. ఇక రెండోదిగా తన ప్లాన్ కు హెల్ప్ గా ఒకరు కావాలి. అందువల్ల సోషల్ మీడియాలో ఈమెకు తప్పుగా మెసేజ్లు పెడుతున్న బీ విత్ యూ అనే అతన్ని కలిసింది. అతన్ని ప్రేమిస్తున్నట్లు చెప్పి ఈమెకు కావాల్సిన పనులన్నీ అతని ద్వారా చేసుకునేది. ఈ మధ్యలో 2 సార్లు హీరోయిన్ ఇంటికి హీరో వెళ్ళాడు కదా, ఈ గ్యాప్ లో హీరోయిన్ అతనికే తెలియకుండా అతన్ని ఫాలో అయింది. హీరో యొక్క ఇల్లు ఎక్కడ ఉంది, వాళ్ళ అమ్మ యొక్క అస్థికలు ఎక్కడ పెట్టాడు, ఇదంతా తెలుసుకుంది. ఏ స్టిక్కర్ టెక్నిక్ ఉపయోగించి హీరో ఆమె పాస్వర్డ్ తెలుసుకోవాలని అనుకున్నాడో హీరోయిన్ అదే టెక్నిక్ ను ఉపయోగించి అతని ఇంటి పాస్వర్డ్ ను కనిపెట్టింది. ఇక మూడోసారిగా హీరో ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెను ఎవరో చంపినట్లు అతన్ని నమ్మించాలి. అంతేకాదు హీరోయిన్ ను హీరోనే ఏదో చేశాడని చెప్పి అతన్ని పోలీసుల దగ్గర ఇరికించాలి. అందువల్ల ఆమె శరీరం నుంచి కొంచెం రక్తాన్ని బయటకు తీసింది. అందులో కొంత రక్తాన్ని తలుపు వెనక పెట్టింది. అప్పుడు హీరో ఇంట్లోకి రాగానే అతనికే తెలియకుండా ఆ రక్తంపై కాలు పెట్టాడు. షూకు రక్తం అంటుకుంది. ఆ తర్వాత హీరోయిన్ యొక్క ఒరిజినల్ రక్తంతో పాటు ఫేక్ రక్తం కూడా కలిపింది. హీరోయిన్ ను ఎవరో హత్య చేసినట్లు అక్కడ ఇక్కడ రక్తాన్ని అటు ఇటు పోసింది. హీరోయిన్ ఇంటికి వచ్చిన హీరో ఆ దృశ్యాన్ని చూసి హీరోయిన్ ను ఎవరో చంపారని భయపడుతూ బయటకు వెళ్ళాడు. హీరో ఇంటికి వచ్చింది, అతడు బయటకు వెళ్లేది, ఈమె డెడ్ బాడీగా పడి ఉన్నది. ఇదంతా ఆటోమేటిక్ కెమెరా ద్వారా వీడియో తీసింది. హీరో వెళ్లిపోయిన తర్వాత తన యొక్క వెంట్రుకనే తీసి ఆ రక్తం దగ్గర పెట్టి ఒక ఫోటో తీసుకుంది. ఆ తర్వాత హీరో వచ్చే లోపే అక్కడ మొత్తం క్లీన్ చేసేసింది.
వేసేసింది. పోలీసులు వస్తే హీరోయిన్ కు ఏమో అయ్యింది అని వాళ్ళు నమ్మాలి కదా, అందుకోసం సోఫా కింద ఈమె యొక్క రక్తాన్ని మాత్రం కొంచెం అక్కడ పోసింది. ఇప్పటి వరకు ఈమె ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇంకా హీరోని ఇరికించడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలని అనుకుంది. అందువల్ల కత్తికి తన ఒరిజినల్ బ్లడ్ ను రాసింది. ఆ కత్తిని బి విత్యోకు ఇచ్చింది. హీరో ఇంట్లో ఆ జాడి ఎక్కడైతే ఉందో అందులో పెట్టమని అతనికి చెప్పింది. ఇక హీరోయిన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే హీరోను చంపి అతడు సూసైడ్ చేసుకున్నట్లు నమ్మించాలి. ఆ తర్వాత అతడు కిడ్నాప్ చేయబడిన హీరోయిన్ ను పోలీసులు కనిపెట్టారన్న న్యూస్ ను బయటకు వచ్చేలా చేయాలి. అందువల్ల హీరోని చంపడం కోసం హీరోయిన్ బి విత్ యు ఆ రోజు హీరో ఇంటికి వెళ్లారు. కానీ హీరో తప్పించుకోవడం వల్ల అంతా తలకిందులైంది. అయినా కూడా హీరోయిన్ దగ్గర ప్లాన్ బి ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే బి విత్ యు హీరో ఇద్దరూ కలిసి హీరోయిన్ ను ఏదో చేశారు. తను చేసిన తప్పును తట్టుకోలేక బి విత్ యు సూసైడ్ చేసుకుని చనిపోయాడని పోలీసులను నమ్మించాలని అనుకుంది. అందువల్ల హీరో తప్పించుకుని పోగానే బి విత్ యును వేసేసింది. అతనికి ఆ ఇంట్లో ఉరేసింది. ఆ తర్వాత చీమల పుట్టును నాశనం చేసి హీరో జీవితం నాశనం అయ్యే ఆధారాలున్న ఆ ఫోటోలను ఎన్వలప్ లో పెట్టి మట్టిలో దాచింది. ఇప్పటి వరకు హీరోయిన్ అనుకున్న ఈమె కిలాడీలకే కిలాడి. సీన్ కట్ చేసి ప్రెజెంట్ చూపించారు. తనను ఇరికించడానికి విలన్ ఇదంతా చేసిందని హీరో తెలుసుకున్నాడు. హీరోకు చెందిన అన్ని చోట్లకు ఆమె వచ్చింది. ఇక అతని మరో ఇంటికి ఆమె రాలేదు. దీన్ని బట్టి చూస్తే ఆమె తప్పకుండా అక్కడే ఉంటుందని గెస్ చేశాడు. నేరుగా అక్కడికే వెళ్తున్నాడు. సీన్ కట్ చేస్తే విలన్ పనిచేసే పబ్ లోనే ఒక అమ్మాయి పనిచేస్తుంది. ఆమె దగ్గరికి వెళ్లి ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ చేస్తోంది. అప్పుడే వారికి ఒక కొత్త సమాచారం అందింది. 3-4 నెలల క్రితం ఆ పబ్ లో ఒక అమ్మాయి పనిచేసేది. ఆమెకు 20 ఏళ్లు. ఆమె విలన్ చాలా క్లోజ్ గా ఉండేవారు. కానీ సడన్ గా ఒక రోజు ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళిందో ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేదు. కనిపించకుండా పోయిన అమ్మాయికి చివరిగా కాల్ చేసింది విలనే. ఈ విషయంలో అంతకు ముందే విలన్ ను పోలీసులు స్టేషన్ కు పిలిచి విచారించారు. కానీ విలనే ఏదైనా చేసి ఉంటుందని వారికి ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. అందువల్ల ఆమెను బయటకు వదిలేశారు. ఇప్పుడు ఈ విషయం ఇన్స్పెక్టర్ కు తెలియగానే ఇంకోవైపు హీరో గెస్ చేసి ఒక ఇంటికి వెళ్ళాడు. ఇతడు అనుకున్నట్లుగానే విలన్ ఆ ఇంట్లోనే ఉంది. అప్పుడు హీరోకు విలన్ కు మధ్య ఘోరంగా ఫైట్ జరిగింది. ఫైట్ జరుగుతున్న క్రమంలోనే కొందరు పోలీసులు అక్కడికి వచ్చారు. ఎలాగూ హీరో నన్ను వెతుక్కుంటూ వస్తాడు. వస్తే అతన్ని పోలీసులకు పట్టించాలని ఆల్రెడీ ఈ విలనే పోలీసులకు కాల్ చేసింది. హీరో నన్ను ఇక్కడ కట్టి పెట్టాడని వాళ్ళకు విషయం చెప్పింది. పోలీసులు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేశారంటే కాళ్ళు చేతులు కట్టేస్తారు కదా. ఇప్పుడు అచ్చం అలాగే తన కాళ్ళు చేతులకు సంఖ్యలు వేసుకుంది. దీన్ని బట్టి హీరోనే నిందితుడని అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారు. ఇదే టైంలో విలన్ ముఖం చూడాలే, దొరికేవారా అన్నట్లు ఆమె నవ్వుతోంది. పోలీసులు హీరోను అరెస్ట్ చేయబోతుంటే అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ విషయం ఇన్స్పెక్టర్ కు తెలియగానే స్టేషన్ కు వెళ్లి అక్కడున్న వారిపై బాగా అరుస్తోంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఒక విషయాన్ని కరెక్ట్ గా ఆలోచించింది. విలన్ పోలీసులతో ఏం చెప్పిందంటే ఆ రోజు మా ఇంట్లో దూరిన హీరో నా తలపై కొట్టాడు. నా శరీరం నుంచి లీటర్ల కొద్ది రక్తం బయటకు పోయింది. అప్పుడు మైకంలో పడిపోయానని చెప్పింది. కానీ అంత రక్తం పోయిన ఆమె ఇంత యాక్టివ్ గా ఉండలేదు కదా. దీన్ని బట్టే ఆమె అబద్ధం చెప్పిందని మీకు అర్థం కాలేదా అని పోలీసులను ఇన్స్పెక్టర్ తిడుతోంది. కానీ ఆమె ఇంత చెప్పినా పై ఆఫీసర్లు కూడా ఆమె మాట నమ్మట్లేదు. చాలా బాధతో ఆమె తన రూమ్ కు వెళ్తుంటే ఒక లెటర్ వచ్చింది. అది పంపింది హీరోనే. హీరో ఇంతకు ముందు తను ఏమేం తప్పులు చేశాడో అంతా అందులో రాశాడు. నేను అందరి ఇంట్లోకి దొంగతనంగా వెళ్తాను. అది నా చెడ్డ అలవాటండి. మిగతా వాళ్ళ పర్సనల్ లైఫ్ తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ. కానీ వారిని గాయపరచాలనో చంపాలనో అస్సలు అనుకోను. జాలి కోసం చేసిన విషయం ఇప్పుడు ప్రాణాల మీదకి వచ్చింది. నేను విలన్ ఇంటికి వెళ్ళడం తప్ప ఏ తప్పు చేయలేదు అని ఆ లెటర్ లో రాశాడు. ఇది నమ్మితే నన్ను ఈ చోటుకి ఒంటరిగా వచ్చి కలవండి. కావాలంటే అక్కడే అరెస్ట్ కూడా చేసుకోవచ్చు. కానీ నేను చెప్పేది మాత్రం వినండి అని లెటర్ రాశాడు. విలన్ పై ఇన్స్పెక్టర్ కు అనుమానం వచ్చింది కదా. అందువల్ల హీరో చెప్పిన చోటుకు వెళ్ళింది. అక్కడ వారు ఏం మాట్లాడుకున్నారో మనకు చూపించలేదు. సీన్ కట్ చేస్తే హాస్పిటల్లో అడ్మిట్ అయిన విలన్ ను ఇన్స్పెక్టరే ఇంటికి తీసుకెళ్లి డ్రాప్ చేస్తోంది. అక్కడ విలన్ కు హీరో ఒక చెక్ పెట్టాడు. ఎలాగైతే రెడ్ కలర్ ఎన్వలప్ తో హీరోని భయపెట్టిందో ఇప్పుడు అదే రెడ్ కలర్ ఎన్వలప్ ఈమె ఇంట్లో ఉంది. అది తీసి చూస్తే చేతితో గీసిన డ్రాయింగ్ ఉంది. హీరోయిన్ చనిపోయినట్లు తన ఇంట్లో నటించింది కదా. డ్రాయింగ్ చూస్తే అచ్చం అలాగే ఉంది. దాని వెనుక నీ కథ ముగించేలా నా దగ్గర ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో కావాలంటే నేరుగా బీ విత్ యు ఇంటికి రా అని హీరో అందులో రాశాడు. ఇక ఇన్స్పెక్టర్ వెళ్లిపోయినా కూడా ఈమె ఇంటి ముందు వెనక అని కాపలాగా కొందరు గార్డ్స్ ఉన్నారు. వాళ్లకు తెలియకుండా వెళ్లాలని ఈమె మారువేషం వేసుకుంది.
చేరుకుంది. హీరో చెప్పిన చోటుకు వచ్చేసింది. ఇప్పుడు హీరో ఆమెకు నమ్మలేని వాస్తవాలు చెప్తున్నాడు. హీరో ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇంట్లో ఉన్న వస్తువులను బట్టే వారు ఎలాంటి వారని గెస్ చేస్తాడు. మొదటిసారిగా విలన్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడున్న వాటర్ బాటిల్స్ లో విషం ఉండడం చూశాడు. రెండోసారి వెళ్లి చూస్తే అందులో సగమే ఉంది. కొన్ని రోజుల్లోనే ఇంతగా కనిపించకుండా పోయిందంటే ఆమె పెద్దగా ఏదో చేసిందనేగా అర్థం. ఈమె చాలా కుక్కలను పెంచుతున్నట్లు ఇంటికి తీసుకొస్తుంది. కానీ ఆమెను హీరో ఫాలో అవుతుంటే ఆమె తీసుకొచ్చిన వాటిలో సగం కనిపించకపోయేవి. ఒక రోజు ఒక కుక్కను పార్కుకు తీసుకొస్తుంది. మరుసటి రోజు చూస్తే ఆమె దగ్గర ఇంకో కుక్క కనిపిస్తుంది. అయితే పాత కుక్క మర్గయ అని అనుకుంటాడు. తను జనాన్ని మోసం చేసి వారి నుంచి డొనేషన్లు కొట్టేయాలని కుక్కలను తీసుకొచ్చేటప్పుడు వాటిని ఫోటో తీసి పోస్ట్ పెడుతోంది. కానీ కుక్కలను తేవడమే తప్ప వాటిని పెంచాలన్న ఆసక్తి కొంచెం కూడా లేదు. డొనేషన్లు రాగానే కుక్కలకు విషం పెట్టి చంపుతుంది. హీరో ఇదంతా చెబుతుంటే ఇదంతా నీకెలా తెలుసురా అని ఆశ్చర్యపోతోంది. ఆ షాక్ తట్టుకునే లోపే ఇంకో షాక్ ఇచ్చాడు. దీనికే ఇదైతే ఎలాగమ్మా, నీకు ఇంకో విషయం చెప్పనా అంటుంటాడు. నీకు చంపడం కొత్తేం కాదు, జంతువులను చంపడమే కాదు, ఒక మనిషిని కూడా వేసేసావు కదా. నాకు తెలిసి బీ విత్ యూను చంపావు, కానీ అంతకంటే ముందు ఇంకో హత్య కూడా చేశావు కదా అంటాడు. ఇప్పుడు హీరోను మీట్ అవడానికి ఇన్స్పెక్టర్ వెళ్తుందే ఆ ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఇన్స్పెక్టర్ హీరోను కలవడానికి వచ్చినప్పుడు అతనికి ఏమైతే తెలుసో అంతా చెప్పేశాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్, నువ్వు చెప్పేదంతా నేను నమ్ముతాను, కానీ చట్టం నమ్మాలి కదా. చట్టం నమ్మాలంటే ఆధారాలు కావాలి. విలనే బీ విత్ యూను చంపింది అని చెప్పడానికి ఎవిడెన్స్ ఏమీ లేవు. ఇలాంటి టైంలో ఆమె హంతకి అని ఎలా నిరూపించగలం అంటోంది. కావాలంటే నీకు ఒక విషయం చెప్తాను. విలన్ తో పాటు పబ్ లో పనిచేసే 20 ఏళ్ల అమ్మాయి కనిపించకుండా పోయింది. ఈమెను ఇంతకు ముందు నువ్వు ఎప్పుడైనా చూసావా అని ఇన్స్పెక్టర్ అడిగింది. అప్పుడు హీరోకు ఒక విషయం స్ట్రైక్ అయింది. హీరో విలన్ ను ఫాలో అవుతున్న క్రమంలో ఆమె అప్పుడప్పుడు ఎవరూ లేని అడవిలోకి వెళ్లేది, ఏదేదో చేస్తా ఉంటుంది. ఒకవేళ ఈమెనే ఆమెను కిడ్నాప్ చేసి చంపి బాడీని అక్కడ పాతి పెట్టిందా అని అనుకుంటున్నాడు. ఆమెనే చంపి ఉంటుందేమోనని హీరోకు సందేహం మాత్రమే. కానీ ఇప్పుడు ఆ విషయం విలన్ కు చెప్పగానే అప్పుడు తనకు తానుగా విలన్ నిజాలు చెప్తోంది. హీరో అనుకున్నట్లుగానే ఆ అమ్మాయిని ఈ విలనే చంపింది. ఎందుకంటే ఈ విలన్ పబ్ లో పని చేసుకుంటూ తాను చేయని పనులను చేసినట్లు పోస్టులు పెడుతూ డబ్బు సంపాదిస్తోంది కదా. అదంతా గుర్తించి ఆ 20 ఏళ్ల అమ్మాయి ఈమెను బ్లాక్ మెయిల్ చేసింది. నాకు డబ్బు ఇవ్వు, లేదంటే నీ లీలలన్నీ బయట పెడతానని బ్లాక్ మెయిల్ చేసింది. అప్పుడు విలన్ కు చాలా కోపం వచ్చింది. ఆ అడవిలోనే ఆ అమ్మాయిని చంపేసి ఒక చోట డెడ్ బాడీని పాతి పెట్టింది. ఒకానొక సమయంలో హీరోను ఇరికించడానికి కారణం కూడా ఇదే. ఇతడు నన్ను చాలా రోజులుగా ఫాలో అవుతున్నాడే. ఇతడు ఎన్ని రోజులుగా ఫాలో అవుతున్నాడో నాకైతే తెలియదు. ఒకవేళ నేను ఆ అమ్మాయిని చంపడం ఇతడు చూసి ఉంటే ఆ భయంతోనే ఇతని కథ ముగించాలని ఈ విలన్ అనుకుంది. ఇప్పుడు ఇదంతా తన నోటితో తనే చెప్తోంది. ఇదంతా ఆమె చెప్తున్న క్రమంలో అక్కడే దాచుకున్న ఇన్స్పెక్టర్ బయటకు వచ్చింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది ఆమె మొత్తం విన్నది. ఆల్రెడీ ఈ విషయం అంతా ఇన్స్పెక్టర్ కు హీరో చెప్పాడు. ఇప్పుడు ఇక్కడకు విలన్ ను రప్పించడానికి ముందే ఇన్స్పెక్టర్ ను రప్పించాడు. అందువల్ల విలన్ ను ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసింది. సీన్ కట్ చేస్తే అప్పుడప్పుడు విలన్ వెళ్లే రహస్యమైన ప్లేస్ లో తవ్వకాలు జరిపారు. అక్కడ 20 ఏళ్ల అమ్మాయి డెడ్ బాడీతో పాటు ఆమె పాతి పెట్టిన కుక్కలు, పిల్లుల డెడ్ బాడీస్ కూడా బయటపడ్డాయి. ఈమె సాధారణమైన మనిషి కాదు. ఈమెను బయటకు వదిలితే మంచిది కాదని చచ్చే వరకు జైల్లోనే ఉంచాలని సెల్లో పడేశారు. ఇంకోవైపు హీరోకు కూడా జైలు శిక్ష వేశారు. ఇతరుల ఇంట్లోకి దొంగతనంగా వెళ్లేవాడు కదా, దానికి సంబంధించి కొన్ని రోజుల శిక్ష వేశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన హీరో నేరుగా తనను నమ్మి ఈ కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ ను కలిశాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.